ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో మరి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక జాబ్ చేస్తూ ఉంటారు, తర్వాత రిటైర్మెంట్ అవుతూ ఉంటారు. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారో వాళ్ళకి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ద్వారా వాళ్ళకి పెన్షన్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ అలా కాని వాళ్ళు ఒక రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఒక మంచి లగ్జరియస్ లైఫ్ని లీడ్ చేయాలి, అది కూడా పెట్టుబడి చాలా తక్కువ పెట్టుబడితో రిటర్న్స్ హైగా వచ్చేలాగా అనుకునే వాళ్ళకి ఎంత అమౌంట్ పెట్టాలి సార్, ఎక్కడ పెట్టాలి, అండ్ ఏ విధంగా పెడితే మనం అనుకున్న లగ్జరియస్ లైఫ్ని లీడ్ చేయొచ్చు అంటే? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కన్సర్న్ విషయం, ఎందుకంటే మీరు అన్నారు కదా ఫ్యూచర్ని ఎలా మనం ప్రెడిక్ట్ చేయగలుగుతాము. ఇప్పుడు ఒక నార్మల్ ఉద్యోగి ఉంటారండి, ఆర్ లేదా చిన్న వ్యాపారి, ఇద్దరికీ కూడా మంచి ఫ్యూచర్ ప్లానింగ్ అనేది అవసరం. అయితే ఇక్కడ మనము మీరు ఇందాక అడిగిన ప్రశ్నలో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అంటే జనరల్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ గురించి అడిగినట్టు. సో సరే, టెన్షన్ అందరికీ ఉంటుంది, ఫ్యూచర్ బ్రైట్గా ఉండాలని చెప్పి కోరికలు అందరికీ ఉంటాయి, గవర్నమెంట్ ఎంప్లాయీసే కాకుండా మిగతా వాళ్ళు కూడా. సో ఇది అందరికీ వర్ధిస్తుంది. నేను ఇది చెప్పబోయేది, నేనేం చెప్తానంటే మీరు ప్రైవేట్ సెక్టర్లో జాబ్ చేయండి, గవర్నమెంట్ సెక్టర్లో జాబ్ చేయండి, ఆర్ ఈవెన్ ఒక చిన్న బిజినెసే చేసుకోండి. ఈ ముగ్గురు కూడా దే కెన్ సమయం ఉన్నప్పుడు, అంటే చెప్తారు కదా హిందీలో ఒక సామెత ఉంది, లైక్ యూనో వాట్ హ్యాపన్స్ ఇస్, అఫ్కోర్స్ తెలుగులో నేను చెప్తాను ఆ సామెత, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. సో మీకు సమయము ఎప్పుడైతే ఉంటుందో, అంటే మీకు రిటైర్మెంట్కి ఇప్పుడు మీరు ఏజ్ 25, 35 ఆర్ 40, 45 వాటెవర్, మీ ఆ ఏజ్లో మీరు ఏదో ఒక జాబ్లో ఏదో ఒక మనీ ఎర్నింగ్ సోర్స్ కోసం అని చెప్పేసి మీరు ఉంటారు ఆల్రెడీ. మీకు ఇక కొత్తగా చెప్పాల్సిన అవసరమే ఉండదు, ఎవరు కూడా మీకు నేర్పించాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఫ్యూచర్ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అందులోనే తెలియని కష్టాలు అనేది మనకు ఎదురు వస్తాయి. మెడికల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఎవరికన్నా హార్ట్ ప్రాబ్లం వచ్చిందా, సడన్గా ఏదైనా డిజీజ్ వచ్చిందా, అనుకోకుండా ఏదైనా సివియర్ వైరల్ ఫీవర్స్ వచ్చాయా, డెంగ్యూ లాంటి ఇవన్నీ కూడా చాలా మామూలు అయిపోయాయి. అలాంటి వాటికి ఇంతకు ముందుకు ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు మొత్తం ట్రీట్మెంట్ తీసుకొని హాస్పిటల్లో ఒక 10-20 సంవత్సరాల ముందు మనం బయట డిశ్చార్జ్ అవ్వచ్చు. కానీ ఇప్పుడు అలా లేదు పరిస్థితి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే లోపలికి వెళ్తే 1,00,000 ఉందా, లేకపోతే బయటికి వెళ్ళు, అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. సో ఇప్పుడు మీరు ఊహించకున్నా కానీ అలాంటి పరిస్థితులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరేం చేయాలంటే రిస్క్ తీసుకోకుండా మీ దగ్గరున్న టెన్షన్ని, మీ దగ్గరున్న రిస్క్ని కాస్త మీరు ట్రాన్స్ఫర్ చేయండి. అది ఎలా మనం రిస్క్ని ట్రాన్స్ఫర్ చేయాలి? అదేంటి, నా కష్టాలని నేను ఇంకొకరికి ఇచ్చేస్తే నేను సుఖపడచ్చా అంటే నాకు టెన్షన్స్ ఉండవా? ఆఫ్ కోర్స్ ఉండవండి. దాన్ని అంటారు ఫ్యూచర్ ప్లానింగ్. దట్స్ అ వండర్ఫుల్, అగైన్ గుడ్ క్వశ్చన్ యూ ఆస్క్ మీ. అది ఎలా చేసుకోవాలి అంటే, మీరు ఉద్యోగం చేస్తున్నంత వరకు మీకు 5 ఏళ్ళు టైం ఉందా, 10 ఏళ్ళు టైం ఉందా రిటైర్మెంట్కి? అంటే నేను ఇప్పుడు ముసలిని అయిపోతానండి, ఇప్పుడు నేను ఏం చేయలేను కదా అంటే అలా అనుకోకండి. మీరు ఇప్పుడు కూడా మీరు చేయొచ్చు. దిస్ ఇస్ ద రైట్ టైం అని చెప్తా. 5 to 10 years కూడా మీ దగ్గర టైం ఉన్నా చాలు, సరిపోతుంది. అంటే అందరూ కూడా 58 లేదా 60 లేదా 65లో రిటైర్మెంట్ అనేది తీసేసుకుంటారు. సో మీ దగ్గర కనీసం ఒక 10 ఏళ్ళ వరకు మీ దగ్గర టైం ఉన్నట్టే. సో మీరు చేయాల్సిందల్లా, మీరు ఎంతో కాస్త వృధా ఖర్చులు సంవత్సరం ఒకసారి చేసుకుంటారు, దాంట్లో నుంచి ఒక 10% మీరు సేవ్ చేసుకున్నా ప్రతి సంవత్సరం మీరు అడిషనల్గా 1,00,000 రూపాయలు ఖర్చు, వేస్ట్ ఖర్చులు ఉంటే 10,000 మీరు సేవ్ చేసుకుంటారు. ప్రతి సంవత్సరానికి మీరు జాబ్లో ఉన్నంత కాలము అదొక సపరేట్ సేవింగ్ అవుతుంది. మీకు వచ్చిన నెల జీతంలో నుంచి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నారు, 50,000 సంపాదిస్తున్నారు, ఆ జీతంలో నుంచి కూడా మీరు సేవ్ చేసుకుంటే అక్కడ ఇంకొక 10%, 20% సేవ్ అవుతుంది. అంటే కనీసం మీకు 1,00,000 రూపాయలు జీతం ఉన్నా కానీ 10,000 నుంచి 20,000 మీరు సేవ్ చేసుకోగలుగుతారు. అదొక 20,000. సో ప్రతి నెల ఇక్కడ ఒక 20,000 సేవ్ చేసుకుంటే లేదా 10,000 సేవ్ చేసుకుంటే ఈ అమౌంట్స్ అన్నీ కూడా ఎక్కడ పెట్టాలి? ఎందుకంటే మీరు రిటైర్ అవ్వడానికి ఒక 10 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాలు టైం ఉన్నంత కాలము మీరు ఆ టైంలో ఏం చేయాలి? ఎవ్రీ మంత్ మీరు పెట్టుబడి అనేది ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసేసి అందులో మీరు అవుట్ పర్ఫామ్ చేసే మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, అవుట్ పర్ఫామ్ చేసే ఈటీఎఫ్లు కానివ్వండి, అవుట్ పర్ఫామ్ చేసే స్టాక్స్ కానివ్వండి, మీరు రిస్క్ తీసుకోదలుచుకుంటే మీరు ఓన్గా చేసుకోండి. లేదంటే ఎక్స్పర్ట్ సహాయం కావాలా, నేర్చుకోవాలనుకుంటున్నారా, అఫ్కోర్స్ నన్ను కన్సల్ట్ చేయండి, ఐ కెన్ హెల్ప్ యూ. బట్ ఇది మీకు రికమెండ్ చేయట్లేదు, ఇది మీకు ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను. నా మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాము 20 years టైం ఉందండి, 10 years టైం ఉంది రిటైర్ అవ్వడానికి. ఒక 10 లక్షల రూపాయలు
కొంతమంది అయితే 50 లక్షలు సేవ్ చేసుకుంటారు, 30 లక్షలు, 20 లక్షలు కూడా సేవ్ చేసుకుంటారు. సరే అంత కాదు, తక్కువ అమౌంట్ అనుకుందాం. ఒక నెక్స్ట్ 10 to 15 ఇయర్స్ లేదా 20 ఇయర్స్లో మీరు ఒక 10 లక్షల రూపాయలే సేవ్ చేసుకున్నారు. అది చాలా తక్కువ. అది మీరు చిన్న అమౌంట్ని కూడా దాన్ని కనీసం 3 ఇంతలు చేసుకోవచ్చు. 10 లక్షల్ని పెట్టుబడిగా పెట్టేసేసి 40 లక్షల వరకు మీరు సంపాదించవచ్చు. అది ఎలాగో ఎక్కడ చేయాలో అవన్నీ మీకు చూపిస్తా. షూర్ సార్. సో ఇక్కడ మనం చూసుకుంటే శిరీష, చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు ఒక 10 lakhs లంసమ్ అమౌంట్ మీరు పెట్టుబడిగా పెడితే మీకు నెలకి మీకు 5, 6, 7% వరకు ఎఫ్డీలో వస్తుంది. కనీసం మీకు 11, 12, 13% వరకు మీకు ఎన్సిడీస్లో వస్తుంది, అంటే నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్. మీకు ఇది కూడా సరిపోదు అంటే నెలకు కనీసము 1.5% మీరు సంపాదించుకోగలిగితే సంవత్సరానికి అది 18% లేదా 20% మధ్యలో అవుతుంది. సో 18 to 19% అనుకుంటే నేను దాని ప్రకారంగా ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. జస్ట్ నెక్స్ట్ 8 ఇయర్స్ అంటే మీరు 20 ఇయర్స్ టైం ఉంది రిటైర్ అవ్వడానికి. అంటే మీరు 10 ఇయర్స్ ముందే 10 లక్షలు జమ చేసుకుంటే మీరు రిటైర్ అవ్వక ముందే మీకు నెక్స్ట్ 10 ఇయర్స్లో ఆ 10 లక్షలు పెట్టుబడి కాస్త మీకు 40 లక్షలు అవుతుంది. సూపర్. ఎందుకంటే నేను డ్యూరేషన్ తీసుకుంది ఓన్లీ 8 సంవత్సరాల్లోనే. 8 సంవత్సరాల్లో మీరు 40 లక్షలకి మీరు అధిపతి అవుతారు. ఇది ఒక ప్లాన్ ఉంది, ప్లాన్ నెంబర్ 1. ప్లాన్ నెంబర్ 2 ఏంటంటే మీరు ఇక్కడ ఏం చేయాలి అంటే ఆ వచ్చిన 40 లక్షలని కాస్త ఇమ్మీడియట్గా మళ్ళీ మీరు రీఇన్వెస్ట్ చేస్తారు. రీఇన్వెస్ట్ చేశాక ఏమవుతుందంటే ఇక్కడ నుంచి మీరు కోట్లాధికారి అవుతారు. అది ఎలాగా మీకు ఆ లంసమ్ అమౌంట్ ఇక్కడ నేను క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను. లంసమ్ అమౌంట్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసింది ఫస్ట్ ఇనిషియల్గా 10 lakhs మాత్రమే. తర్వాత మీరు ఏం చేస్తున్నారంటే రిటైర్ అయిన తర్వాత మీరు ఆ 40 లక్షలు ఒకవేళ మీరు పెట్టుబడిగా పెట్టారనుకోండి, 4 lakhs, 40 lakhs సేమ్ అమౌంట్ నెక్స్ట్ మీరు 8 సంవత్సరాల కోసము మీరు పెట్టుకుంటే 1.60 crore. అది కూడా 8 ఇయర్స్లోనే. అబ్సల్యూట్లీ. ఎందుకంటే మీరు 20 ఇయర్స్ ముందే మీరు నెక్స్ట్ 10 ఇయర్స్ కోసం ఒక 10 లక్షలు జమ చేసుకుంటున్నారు, అది ఒక 40 లక్షలు అవుతుంది. సో మీరు రిటైర్ అయ్యే ముందు మీరు ఇంకొక 10 సంవత్సరాల టైం ఉంటుంది కాబట్టి ఆ 40 లక్షలు మళ్ళీ మీరు ఇంకొక 8 సంవత్సరాల కోసమే పెట్టుబడి పెడుతున్నారు. అప్పుడు మీకు 1,60,00,000 అవుతుంది. సో యూ క్యాన్ లీడ్ అ లగ్జూరియస్ లైఫ్. ఇవన్నీ కాస్త కన్ఫ్యూజింగ్గా ఉందా? క్లారిటీ కావాలా? తప్పకుండా నాతో మాట్లాడమని చెప్తాను. ఎలా సార్, ఎలా అప్రోచ్ అవ్వాలి? ఇలాంటి గైడెన్స్ కావాలి అన్న ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చూస్ చేసుకోవడం ఎలా, ఒక ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడం కావచ్చు, అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, వీటన్నిటికీ ఒక గైడెన్స్ కావాలి అనుకుంటే ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? సింపుల్ అండి. ఈ కాలంలో మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఫింగర్ టిప్స్ పైన ఉంటుంది. మీకు అలాంటి ఇన్ఫర్మేషన్, రైట్ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ ఈ రెండూ కూడా మనిషిని సక్సెస్ వైపు డ్రైవ్ చేస్తాయి. కానీ ఆ ఉన్న ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ కూడా రైట్ ఇన్ఫర్మేషన్, రైట్ నాలెడ్జ్ అయి ఉండాలి. సో సక్సెస్ వైపు మిమ్మల్ని ఒక గుర్రం పైన కూర్చోబెట్టేసి ఫాస్ట్గా తీసుకెళ్తుంది. అంటే మీరు నార్మల్గా నడిచి సక్సెస్ వైపు వెళ్ళే బదులు స్పీడ్గా సక్సెస్ వైపు వెళ్తే ఏమవుతుందంటే కాస్తంత సమయం అనేది మిగులుతుంది, ప్రాఫిట్ అనేది మీకు ఎక్కువ వస్తుంది. సో మీరు చేయాల్సిందల్లా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. అది ఎందుకంటారా, రాబోయే 15th సెప్టెంబర్ ఈ నెలలో మీకు ఒక మాస్టర్ క్లాస్ ఉండబోతుంది. అందులో మీకు ఒక ఆపర్చునిటీ ఏంటంటే మీరు నేర్చుకోబోతున్నారు ఫ్యూచర్ ప్లానింగ్ గురించి ప్లస్ రిటైర్మెంట్ ప్లానింగ్. అంటే ఒక్కటి కోసం మీరు వస్తే రెండోది మీకు ఫ్రీగా నేను అందిస్తాను. సో ఒకటి కోసం మీరు రావాలి, దీనికోసం రిజిస్టర్ చేసుకోవాలి, అప్పుడే రెండోది మీకు అడిషనల్ బెనిఫిట్ ఇస్తుంది. సో రిటైర్మెంట్ అండ్ ఫ్యూచర్ ప్లానింగ్ రెండింటి కోసం ఎక్స్క్లూజివ్గా మాస్టర్ క్లాస్ ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ ఉండబోతుంది. త్వరపడండి, రిజిస్టర్ చేసుకోండి. సీట్స్ లిమిటెడ్గా ఉంటాయి కాబట్టి ఇమీడియట్గా కాల్ చేయమని చెప్తా శిరీష. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.